హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఒక కొత్త క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే వచ్చేసిందనమాట. అది కూడా 2,00,000 లిమిట్‌తో అయితే వచ్చేసింది. సో, నా సిబిల్ స్కోర్ ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఎంత ఉందో. సో, నాకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా 2,00,000 వచ్చిందని చెప్పా కదా! అది కూడా స్క్రీన్ పైన చూసుకోవచ్చనమాట. ఇంతకీ ఆ క్రెడిట్ కార్డ్ ఏదంటే ఫెడరల్ బ్యాంక్ స్కేపియా క్రెడిట్ కార్డ్ అనమాట. సో, నాకు వెల్కమ్ కిట్ కూడా డోర్ డెలివరీ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు వెల్కమ్ కిట్ స్కేపియా కార్డ్‌కి సంబంధించి. సో, ఈ వీడియోలో ఈ క్రెడిట్ కార్డ్‌కి నేను ఎలా అప్లై చేసుకున్నాను, ఈ వెల్కమ్ కిట్‌లో ఏమేమి ఉంది, అలాగే నేనెందుకు దీనికి అప్లై చేసుకున్నాం, దీనికున్నటువంటి ఫ్యూచర్స్ ఏంటి, ఇలా ఒక్కొక్క దాని గురించి క్లియర్‌గా అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. సో, ఫస్ట్ ఈ వెల్కమ్ కిట్‌లో ఏమేమి ఉందయితే చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెల్కమ్ కిట్‌లో స్కేపియా అని ఇలా రావడం జరిగింది పైన. ఇక్కడ నా అడ్రస్ కూడా ఉంది. ఒకసారి క్లియర్‌గా చూసుకోవచ్చు ప్యాక్. ఇప్పుడైతే నేను ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నా. వెల్కమ్ కిట్ అయితే బానే ఇచ్చారు. లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో, ఓపెన్ చేయగానే ఇలా బ్లాక్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మనకి. కింద చూసుకున్నట్లయితే స్కేపియా అని రావడం జరిగింది. ఇక్కడ 3లో కూడా ఒకటి మనకి ఒక నేమ్ అయితే కనిపిస్తుందనమాట. సో, అదొకసారి మీకు క్లియర్‌గా ఒకసారి అయితే చూపిస్తాననమాట. ఇక్కడ చూసుకోవచ్చు. గో ప్లేసెస్ అని ఇలా అయితే రావడం జరిగింది. సో, ఇదైతే 3డీ లుక్ మంచిగా అనిపిచ్చింది. నాకొచ్చినటువంటి క్రెడిట్ కార్డ్‌లో వచ్చిన వెల్కమ్ కిట్స్‌లో ఇదొక బెస్ట్ కిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా అయితే నాకు ఏది రాలేదనమాట. సో, ఇక్కడ గో ప్లేసెస్ అనేది సూపర్‌గా అయితే మనకి 3డీ ఎఫెక్ట్ లాగా వచ్చిందనమాట. సో, ఇప్పుడు ఓపెన్ చేయగానే మనకి లోపల ఇంకోటైతే ఇవ్వడం జరిగింది. లైక్ బాక్స్ లాగా ఓపెన్ చేయడానికి. సో, దాన్నైతే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ అయితే చేసేసాం. లోపలైతే మనకి ఒక ఆరెంజ్ కలర్‌లో ఒక కిట్ అయితే రావడం జరిగింది మళ్ళీ. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఆరెంజ్‌లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ద కార్డ్ దట్ టేక్స్ యూ ప్లేసెస్ అని రావడం జరిగింది స్కేపియా అని. సో, బ్యాక్ సైడ్ అయితే ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది మంచిగా. చూసుకోవచ్చు ఒకసారి. కార్డ్ అయితే వెల్కమ్ కిట్ కూడా కార్డ్ లాగా కలర్‌ఫుల్‌గా అయితే ఉందనమాట. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడైతే నాకు భలే అయితే అనిపించింది. ఎందుకంటే కింద లాగానే పైన ఇలా రావడం కొత్తగా వచ్చిందనమాట. సో, ఇలా నాకు ఏ క్రెడిట్ కార్డ్ రాలేదనమాట. సో, ఈ కార్డ్ అయితే మనకి సూపర్‌గా అయితే రావడం జరిగింది వెల్కమ్ కిట్. ఇక్కడ చూసుకోవచ్చు నేను జస్ట్ ఇలా డ్రాగ్ చేయగానే పైన కార్డు, కింద కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో, కార్డ్ చూసారంటే బ్లాక్, ఆరెంజ్ కలర్‌తో మనకి కలర్‌ఫుల్‌గా అయితే వచ్చేసిందనమాట. ఒకసారి చూసుకోవచ్చు క్లియర్‌గా ఇక్కడ. కార్డ్ అయితే వచ్చేసింది. ఒకసారి చూసుకోండి క్లియర్‌గా చూపిస్తున్నాను. కలర్‌ఫుల్‌గా అయితే ఉంది గదా! మనకి బ్లాక్, ఆరెంజ్ మిక్స్‌తో కార్డ్ అయితే సూపర్‌గా అయితే ఉందనమాట. సో, ఈ స్కేపే కార్డ్ చూడగానే మీకు అర్థమైతే అయిపోయుంటుందనమాట. సో, ఈ కార్డ్ మనకి ట్రావెలింగ్‌కి అయితే సూపర్‌గా అయితే యూజ్ అవుతుంది. సో, బ్యాక్ సైడ్ మనకి నేమ్ అయితే ఉంటుందనమాట. సో, క్లోజింగ్ కూడా బానే ఇచ్చాడు. సో, ఈ విధంగా అయితే మనకి స్కేపే కార్డ్‌కి సంబంధించినటువంటి వెల్కమ్ కిట్ అయితే రావడం జరిగింది. సో, ఫ్రెండ్స్ వెల్కమ్ కిట్ అయితే చూసారు గదా! ఏమేమి వచ్చేసాయో మనకి. సో, ఇప్పుడు ఈ కార్డ్ యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి లైఫ్ టైమ్ ఫ్రీగా అయితే లభించడం జరిగిందనమాట. సో, ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఇది మీకు ముందే తెలిసి ఉంటుంది. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు స్కేపియా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌తో టైప్ చేసుకొని దీన్నైతే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇక మనం దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది దీని యొక్క ఫీచర్స్‌లో హైలైట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ట్రావెల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి లాంగ్ యాక్సెస్ అయితే మనకి అన్‌లిమిటెడ్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అన్‌లిమిటెడ్‌గా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు ఈ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి అన్‌లిమిటెడ్‌గా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నాను గదా! కాకపోతే ఇక్కడ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్ ఉందనమాట. అది ఏంటంటే మీరు బిఫోర్ మంత్‌లో 20,000 స్పెండ్ చేసినప్పుడు మాత్రమే ఈ అన్‌లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అంటే ఇప్పుడు జులై, ఆగస్ట్. సో, మీకు ఆగస్ట్‌లో అన్‌లిమిటెడ్‌గా ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ కావాలి అంటే మీరు ఈ మంత్‌లో అంటే జులైలో 20,000 స్పెండ్ చేయాల్సుంటది. అప్పుడు మాత్రమే మీకి ఈ అన్‌లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే వస్తాయన్నమాట. ఇది ఇప్పుడు 20,000 ఉండింది. 2026 ఫిబ్రవరి ముందు ఎలా ఉండేదంటే ఇది వీసా, రూపే 2 వేరియంట్‌లోనే మనకొస్తుంది కాబట్టి వీసా కార్డ్‌లో మీకు అన్‌లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ కావాలంటే బిఫోర్ మంత్‌లో మీరు 10,000 స్పెండ్ చేసినప్పుడు అన్‌లిమిటెడ్‌గా ఇచ్చేవాళ్ళు. అదే రూపే కార్డ్ ఉంటే 15,000 స్పెండ్ చేసినప్పుడు అన్‌లిమిటెడ్‌గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ కార్డ్ ఉన్నా అంటే వీసా ఉన్నా, రూపే ఉన్నా 2 వేరియంట్‌లో ఏది ఉన్నా కూడా ప్రెజెంట్ మనకు 20,000 స్పెండ్ చేస్తేనే డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ ఫ్రీగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫిబ్రవరి తర్వాత చేంజెస్ అయితే చేయడం జరిగింది. రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ వద్ద వీసా కార్డ్ ఉందనుకోండి. దాన్ని ఆన్‌లైన్‌లో లైక్ ఆన్‌లైన్ అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ఇలా ఏ దాంట్లో మీరు యూజ్ చేసుకున్నా ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ మీరు ఇలా యూజ్ చేసుకున్నా గూడా మీకి
10% స్కేపియా కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీకి క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్స్ అనేవి ఇక్కడ స్కేపియా కాయిన్స్ రూపంలో అయితే వస్తాయి. ఇక్కడ 5 స్కేపియా కాయిన్స్ ఈక్వల్ టు రూ. 1తో అయితే సమానం అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక మీ వద్ద రూపే కార్డ్ ఉందనుకోండి. రూపే కార్డ్‌ని గనుక మీరు ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని యూజ్ చేసినట్లయితే 5% స్కేపియా కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు రూపే ఉంటుంది కాబట్టి యూపీఐ పేమెంట్స్ లైక్ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటిలో దీన్ని యాడ్ చేసుకొని స్కాన్ అండ్ పేమెంట్ చేసినామనుకోండి. అక్కడ కూడా మనకి 5% స్కేపియా కాయిన్స్ అయితే లభించడం జరుగుతుందనమాట. ఇక ఈ కార్డ్‌లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది జీరో ఫారెక్స్ మార్కప్ ఫీ అనమాట. సో, నాకు తెలిసినంత వరకు వేరే కార్డ్స్‌లో ఈ ఫారెక్స్ మార్కప్ ఫీ అనేది 2% నుంచి 3.75% వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందనమాట. బట్ ఈ ఫెడరల్ బ్యాంక్ స్కేపియా క్రెడిట్ కార్డ్‌లో జీరో ఫారెక్స్ మార్కప్ ఫీ అనమాట. అండ్ ఫారెక్స్ మార్కప్ ఫీ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఈ క్రెడిట్ కార్డ్‌ని అదర్ కంట్రీస్‌లో వాడినా లేదంటే అదర్ కంట్రీస్ వెబ్‌సైట్‌లో ఏదైనా షాపింగ్ చేసినా కూడా మనకక్కడ వాళ్ళు ఎక్స్‌ట్రా చార్జ్ అయితే చేస్తారనమాట. సో, ఎందుకంటే మన ఇండియన్ రూపీ నుంచి డాలర్స్ రూపంలో కన్వర్ట్ చేసినప్పుడు గానీ అక్కడ మనకి ఎక్స్‌ట్రాగా చార్జ్ చేస్తారు. దాన్నే మనం ఫారెక్స్ మార్కప్ ఫీ అంటాము. సో, ఈ క్రెడిట్ కార్డ్‌ని మనం అదర్ కంట్రీస్‌లో యూజ్ చేసినా, అదర్ కంట్రీ వెబ్‌సైట్‌లో యూజ్ చేసినా కూడా మనకి జీరో ఫారెక్స్ మార్కప్ ఫీ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో మనకి స్కేపియా కాయిన్స్ అయితే వస్తున్నాయి కదా! రివార్డ్ పాయింట్స్ రూపంలో 10%, 5% స్కేపియా కాయిన్స్. వీటిని మనం ఎక్కడ రిడీమ్ చేసుకోవచ్చంటే మనం స్కేపియా యాప్‌లో అయితే రిడీమ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఇన్‌స్టాంట్‌గా అయితే రిడీమ్ చేసుకోవచ్చు. లైక్ ఫ్లైట్, హోటల్, బస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికైతే యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ 1 స్కేపియా కాయిన్ ఈక్వల్ టు రూ. 1 సమానం. మీకు ఫ్లైటు, బస్సు, హోటల్స్ బుక్ చేసుకున్నప్పుడు 1 స్కేపియా కాయిన్ ఈక్వల్ టు రూ. 1తో రిడీమ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే స్కేపియా యాప్‌లో మనం ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకొని ఫ్లైట్స్, హోటలు, బస్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు 20% స్కేపియా కాయిన్స్ అయితే వచ్చేవి ఇంతకుముందు. ఇప్పుడైతే లేవనమాట. సో, ఇదైతే తీసేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట ఈ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి ఫీచర్స్. మీరు గనక దీన్ని అప్లై చేసుకోవాలంటే మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే మీ యొక్క ఏజ్ అనేది 21-65 మధ్యలో అయితే ఉండాలి. అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీ యొక్క ఏజ్ అనేది 25-65 మధ్య ఉన్నట్లయితే సరిపోతుందనమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్ నేను ఎలా అప్లై చేసుకున్నానంటే ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశానంటే జస్ట్ నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్ మాత్రమే అప్లై చేశాను. ఆ ఐటీఆర్ ఎటువంటివి అప్లై చేయలేదు. జస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాత్రమే అవసరమైతే అయిందనమాట. సో, సింపుల్ డాక్యుమెంట్స్‌తోనే నేను అప్లై చేయడం జరిగింది. అది కూడా వస్తుందో రాదో అని అప్లై చేశాను గానీ నాకైతే 2,00,000 లిమిట్స్‌తో అయితే ఈ స్కేపియా కార్డ్ అయితే మనకైతే వచ్చేసిందనమాట. సో, ఇక్కడ చూసుకున్నారు కదా! ఈ స్కేపియా కార్డ్ అనేది మనకి 2,00,000 లిమిట్‌తో అయితే మనకొచ్చేసింది. ఇక్కడ మనకి వీసా, రూపే 2 కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వీసా కార్డ్ తీసుకుంటే మనకి ఫిజికల్ కార్డ్ అయితే వస్తుందనమాట. రూపే కార్డ్ తీసుకున్నట్లయితే మనకి వర్చువల్ కార్డ్ మాత్రమే వస్తుంది. యాప్‌లో మాత్రమే వస్తుంది. సో, నాకు 2 కార్డ్స్ వచ్చాయి. కాకపోతే మర్జ్ లిమిట్ అనమాట. 2,00,000 అనమాట. సో, ఒక్కొక్క కార్డ్స్‌లో నేను 1,00,000 వరకు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో, రూపేలో 1,00,000, వీసాలో 1,00,000 అయితే యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా అయితే నా అప్లై ప్రాసెస్ అయితే అయిపోయింది. అప్రూవల్ కూడా వచ్చేసిందనమాట. సో, నా సిబిల్ స్కోర్ అన్నీ చూసారు కదా! సో, మీరు కూడా ఈ స్కేపియా కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో, ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.